ఇవాళ నుంచి మనం రామాయణం అరణ్యకాండలోకి అడుగు పెడుతున్నాం. గొప్పదైనటువంటి అయోధ్యకాండ మానవ సంబంధాలని, ధర్మాన్ని, భక్తిని తల్లిదండ్రులు, గురువు, సోదరులు, ప్రజలు, రాజ్యం ఎలా సంబంధం పెట్టుకోవాలి, ఎవరి మాటని ఎలా ఆచరించాలి, ఎలా ప్రవర్తించాలి, సమాజమునందు ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పించిందండి మనకి అయోధ్యకాండ. ధీరపురుషుడుగా ఇద్దరు వ్యక్తులు నిలబడ్డారు. ఎవరు వాళ్ళు అంటే, ఒకటి రామచంద్ర ప్రభు, రెండు భరతుల వారు. తండ్రికి మాట ఇచ్చాడని అరణ్యాలకి వెళ్ళిపోయిన రాముణ్ణి తల్లి బతిమాలింది, తమ్ముడు బతిమాలాడు, రాజ్య ప్రజలు బతిమాలారు, మంత్రులు బతిమాలారు, పురోహితుడు బతిమాలాడు. చూడండి, ఇంతమంది బ్రతిమాలినా తాను ఇచ్చిన మాట కోసం అలా నిలబడిపోయాడండి. అరణ్యవాసమే చేస్తానన్నాడు రాముడు. విలువ అంటే ఇదే. మనిషికి ఎక్కడ విలువ ఉంటుంది అంటే, తాను పెట్టుకున్న సిద్ధాంతం మీద నిలువ ఉంటుంది. ఆ సిద్ధాంతం వాడి ఇష్టం వచ్చిన సిద్ధాంతం అవ్వకూడదు. అది వేద ప్రతిపాదితమై ధర్మయుక్తమై ఉండాలి. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. అలా బ్రతికినటువంటి మహానుభావులు వాళ్ళందరూ కూడా. అందువల్ల ఆయన పాదుకులు పట్టాభిషిక్తమయ్యాయినన్నటి రోజున. తరువాత ఒకరోజు బాధపడుతూ కూర్చున్నాడు రామచంద్ర ప్రభు. మునులందరూ వచ్చి దొంగచాటుగా చూస్తున్నారు రాముల వారి కేసి. గమనించాడు వాళ్ళందరినీ. ముఖం చిట్లించుకున్నట్లుగా చూస్తున్నారు, భయపడుతూ కొంతమంది చూస్తున్నారు, వేలు పెట్టి కొంతమంది చూపించి మాట్లాడుకుంటున్నారు. ఆయనకి ఎదురుగుండా వచ్చి మాట్లాడడానికి ఎవరూ సాహసించట్లేదు. ఆ ఋషులందరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకుండానే వాళ్ళందరికీ అధిపతి అయిన కులపతి ఒక ఆయన ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు రామచంద్రప్పు. ఏమంటే, నన్ను చూసి ఋషులందరూ ఎందుకు భయపడుతున్నారు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నాయనా ఏమీ లేదు, నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి రాక్షసుల యొక్క ఆగడాలు ఎక్కువైపోయాయి. రావణాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడున్నాడు. వాడి యొక్క సోదరుడైనటువంటి కరుడు అనేటటువంటి వాడు ఇక్కడ ఉన్నటువంటి ఋషులందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. నీ చేతిలో ఉన్న ధనుర్బాణాలని, కవచాలని చూసినప్పటి నుంచి వాళ్ళు ఇంకా మితిమీరిపోయి ఋషులందరినీ కూడా బాధ పెడుతున్నారు. ఈ ప్రదేశంలో మేము ఇంకా ఉండాలని అనుకోవట్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం మేము. నువ్వు కూడా ఇక్కడ ఉండడం మంచిది కాదు రామ. మీ భార్యకి వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టవచ్చు, ఆలోచించుకో అన్నాడు. రాముడు అన్నాడు, అయ్యా నేనుండగా మీకు భయం ఎందుకు, నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను రక్షిస్తాను ఇక్కడ నుండి అన్నాడు. వినకుండా వెళ్ళిపోయారండి ఋషులందరూ. మేము వెళ్ళిపోతున్నాం, నువ్వు వస్తే రా. ఒకటే, రాముడిని దండకారణ్యంలోనికి తీసుకువెళ్ళాలి. ఇక్కడ రాక్షసులు ఏమిటి, అసలైన రాక్షసులు లోపల ఉన్నారు ఇంకా బాగా డీప్ ఫారెస్ట్లో. వాళ్ళందరినీ చంపద్దు, రాముడు ఒక చోటకి తీసుకొచ్చి ఒక్కొక్క చోటకి వెళ్ళి చంపడం ఎందుకు, అందరినీ ఒక చోటకి తీసుకురావాలి. అలా తీసుకురావడం కోసం ఋషులు ప్లాన్ వేశారు. మేము దండకారణ్యానికి వెళ్ళిపోతున్నాం, నువ్వు వస్తే రా, లేకపోతే లేదు. సరే, వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఆశ్రమానికి వచ్చి కూర్చున్నాడు రామచంద్రపు. ఆయనకి కూడా మనసులో లేదు. ఎందుకు అంటే, కొన్ని రోజులే అయ్యింది వాళ్ళ భరతుడు వెళ్ళి. ఆ భరతుడు తల్లులు ముగ్గురు, ప్రజలు అందరూ జ్ఞాపకానికి వస్తున్నారు రామచంద్ర ప్రభు.
ఈ ప్రాంతంలోనే ఉంటే నిరంతరం వాళ్లే మనకి గుర్తొస్తారు. అందులోనూ భరతుడు తీసుకువచ్చినటువంటి ఎంత సైన్యం ఉందే, ఈ సైన్యంలో ఉన్నటువంటి ఏనుగులు గుర్రాలు అన్నీ కూడా ఇక్కడ పేడ మలమూత్రాలు లెద్దలు ఇవన్నీ వేసేసాయి. ఈ ప్రాంతం కూడా కాస్త అపవిత్రం అయింది. కాబట్టి మనం కూడా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టడం మంచిది అనుకున్నాడు రామచంద్రప్ప అని లక్ష్మణుడితో చెప్పి సీతదేను ఆశ్రమం ఖాళీ చేసి చిత్రకూటం నుంచి బయలుదేరారండి దండకారణ్యం వైపు. బయలుదేరి వెళ్తూ ఉండగా మొట్టమొదట అత్రి మహర్షి వారి యొక్క ఆశ్రమం వచ్చింది. ఆ రోజు అత్రి మహర్షి వారి ఇంటిలో వీళ్ళు ఆతిథ్యాన్ని స్వీకరించారు. అత్రి మహర్షి ఎదురు వెళ్ళి లోపలికి ఆహ్వానం చేసి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి అతిథి సత్కారాలన్నీ చేయడం కోసం లోపల ఉన్నటువంటి ఆ అనసూయాదేవిని పిలిచాడు. వయోవృద్ధురాలు అనసూయాదేవి, అసూయ లేనటువంటిదండి ఆవిడ, అందువల్ల అనసూయ అని పేరు వచ్చింది ఆవిడ. అనసూయామాతని వచ్చిన తర్వాత, రామా ఈవిడ నా భార్య అనసూయ, నీకు తల్లితో సమానమైనటువంటిది అన్నాడు అత్రి మహర్షి. ఎందుకుట ఈ మాట అనడం? అల కలహ భోజనుని పలహారమునకు, అల కలహ భోజనుని పలహారమునకు ఇనుప గుగ్గిళ్ళు వండి వడ్డించినావు. అమ్మా నీ చేతి తాలింపు కమ్మదనము భారతదేశాన గుమగుమ పరిమళించే. కరుణశ్రీ రాస్తాడు ఈ మాట. ఒకరోజు నారదుల వారు వెళ్ళారటండి కైలాసానికి, విష్ణులోకానికి బ్రహ్మలోకానికి. ఏమమ్మా కాస్త ఈ యొక్క గుగ్గిళ్ళు ఉడకబెట్టిస్తారా, ఆకలేస్తోంది తినాలన్నాడు. తీరా ఈ గుగ్గిళ్ళు ఏమిటా అని చూస్తే అవి ఇనుప గుగ్గిళ్ళు. నీకేమైనా మతి కానీ పోయిందా? ఇనుప గుగ్గిళ్ళు ఎలా ఉడుకుతాయ్యా నారదా అని అడిగారటండి త్రిమూర్తుల యొక్క భార్యలు. ఏమమ్మా అవ్వా మీ వల్ల అవదా అన్నట్టు. ఇనుప గుగ్గిళ్ళు ఎలా అవుతాయి అయినా, ఎలా తింటావు వాటిని? సరే అయ్యే చోట ఒకటి ఉందిలే అక్కడికి వెళ్తానన్నట్టు. కలహ భోజనుడు కదండి ఆయన, అలా కలహ భోజనుడు అని ప్రారంభం చేశాడు అనుకుని ఆయన. ఏది చేసినా లోక కళ్యాణానికే, ధర్మాన్ని నిలబెట్టడానికే, అందులో ఉన్న తత్వం చూపించడానికే. ఎక్కడ ఈ యొక్క గుగ్గిళ్ళు ఉడుకుతాయో అక్కడికి మేము కూడా వస్తామన్నారు. వస్తారా? రండి చూపిస్తాను. వెళ్ళా, అదిగో అనసూయామాతను చూపించాడు. తీసుకువెళ్ళు, ఆవిడ గుగ్గిళ్ళని శనగలు ఆ యొక్క గుగ్గిళ్ళని ఉడకబెట్టి ఇస్తుందో లేదో చూస్తాం మేము, ఇనుప గుగ్గిళ్ళు. వెళ్ళాడు లోపలికి, అమ్మా కాస్త వీటిని ఉడకబెట్టి ఇవ్వమన్నాడు. ఆవిడ ఉడకబెట్టి ఇచ్చింది. హాయిగా బయటకు వచ్చి తింటున్నాడు నారదుడు. ఆశ్చర్యపోయారు. వీళ్ళ పరువు పోయింది ముగ్గురిది కూడా. కైలాసానికి వెళ్ళిపోయింది వేగంగా అమ్మవారు, విష్ణులోకానికి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి, బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది సరస్వతి. ఎవరో అనసూయట, మాకన్నా పాతివ్రత్య పరురాలుట, ఇనుప గుగ్గిళ్ళను కూడా ఉడికించి ఇచ్చింది. మీరు వెళ్ళి పరీక్షిస్తారా, పరీక్షించరా ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని అని భర్తల్ని నిలదీశారట భార్యలు ముగ్గురు కూడా. గచ్చంతరం లేక భార్యలు చెప్పి పంపిస్తే చేయక తప్పుతుందా అని ముగ్గురు బయలుదేరారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వచ్చారు సన్యాసి వేషాల్లో. భవతీ భిక్షాందేహన్నారు రాయండి. అతిథులు వచ్చారు సమయానికి, కూర్చోండి అయ్యా అన్నది. కూర్చోబెట్టి 5 నిమిషాల్లో వంట చేసి తీసుకొస్తానని, వంట చేసి తీసుకొచ్చడానికి వెళ్తుంటే ఆగమన్నారు. దేనికి? నువ్వు వివస్త్రై వడ్డిస్తేనే మేము స్వీకరిస్తాం నీ భిక్షనన్నారు. పాతివ్రత్య ధర్మం కలిగినటువంటి ఒక స్త్రీని, అందున అత్రి మహర్షి భార్యని అనసూయని, నన్ను ఇలా అడగగలిగే దొమ్మలున్న వాళ్ళు ఎవర్రా అనుకుందావిడ. అర్థమైంది, ఓహో వీళ్ళు త్రిమూర్తులే నన్ను పరీక్షించడానికి వచ్చారనుకుంది. వెంటనే వంటలన్నీ వండి తీసుకువచ్చి, నేను నిజంగా నా భర్త యందు గౌరవభావాలు కలిగిన పాతివ్రత్య ధర్మాన్ని అవలంబించే స్త్రీనే అయితే నా దృష్టిలో మీరందరూ కూడా బాలకులే ఊదురుగాక పొమ్మంది.
వెంటనే ముగ్గురు కూడా త్రిమూర్తులైనటువంటి పరమేష్టి స్వరూపులైనటువంటి వాళ్ళు ముగ్గురు క్యార్ 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 అంటూ ఉయ్యాలల్లో వేసిందిటండి చిన్నపిల్లలైపోతే ముగ్గురిని కూడా. అనసూయామాత అంటాడు కరుణశ్రీ గారు, వేద వేదాంత సౌవర్ణ వీధులందు, వేద వేదాంత సౌవర్ణ వీధులందు తిరుగుచుండెడి దివ్య ముహూర్తిత్రయము, నేడు నీ వంట ఇంట దోగాడుచుండే గోరు ముద్దలు గుజ్జన గూళ్ళు తినుచూ. ఏమమ్మా, వేద వేదాంత సౌవర్ణ భూములందు ఏ వేదముల చేత ప్రతిపాదించబడతారో ఆ యొక్క త్రిమూర్తులు ఈరోజు దివ్యమూర్తిత్రయం మీ ఇంటిలో పసిపాలకుల కింద ఆటలాడుకుంటోంది అంటే నీ పాతివ్రత్యం ఏమని చెప్పాలి తల్లి అంటున్నా. ఈ అఖిల ప్రపంచములనే తమ బొజ్జల ముందు మాటుకున్న బాబయ్యలు మువ్వురున్ శిశువులై శయనించిరి నీ గృహాన, నీ తీయని జోలపాటలకిదే పులకించద సృష్టి ఎల్లా. ఈ సృష్టి ఎక్కడున్నది? వాళ్ళ కడుపుల్లోనే ఉన్నది. వాళ్ళు సృష్టించకపోతే, వాళ్ళు పోషించకపోతే, వాళ్ళు లయం చేయకపోతే ఈ సృష్టి ముందరకు వెళ్తుందా? అలాంటి సృష్టి స్థితి లయకారుల్ని కూడా నీ ఉయ్యాలలో వేసి ఊపుతున్నావు అంటే లోకం అంతా నిద్రపోతుందమ్మా. వాళ్ళు కాదు నిద్రపోవడం, హాయిగా సేద తీరుతోంది ఈరోజు లోకం అంతా అన్నాడు. సృష్టి అంతా కూడా. అత్రి మహర్షి వారు పని పూర్తి చేసుకుని బయటికి వెళ్ళి తపస్సు చేసుకుని సమిధిలో అవి తెచ్చుకుని వచ్చారు ఇంటికి. అప్పుడే ఈ ఉయ్యాల్లో ఉన్న పిల్లల్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఆశ్చర్యం? అనసూయకి పిల్లలేమిటి అనుకున్నట్ట. గర్భము లేదు. గర్భం ఏమైనా దాల్చిందా? దాల్చలేదు. గర్భము లేదు, కష్టపడి కన్నది లేదు, ఇక బారసాల సందర్భము లేదు, అహో పురిటి స్నానముల్ నడికట్లు లేవు, ఏ స్వర్భువనాల నుండి దిగి వచ్చిరి నీ ప్రణయాంక పీటికి ఈ అర్భకులు, అంతులేని జననాంతర పుణ్యతపఫలంబులై. ఎలా వచ్చారమ్మా ఈ ముగ్గురు నీకు పిల్లలుగా? ఆదియున్ అంతమే ఎరుగునట్టి మహామహిమాడ్యులైన బ్రహ్మాదుల కగ్గువెట్టి ఒడియందిడి జోలపాటలు పాడు పెద్ద ముత్తైదువా, ధన్యురాలవు గదమ్మ తదుజ్వల కీర్తి గీతికానాదము మ్రోగే స్వర్గభువనమ్మున దైవతమౌని వీణపై. బ్రహ్మలోకానికి వెళ్ళాడు, విష్ణులోకానికి వెళ్ళాడు, రుద్రలోకానికి వెళ్ళాడు. ఎక్కడా త్రిమూర్తులు కనిపించలేదు నారదుడికి. ఏమమ్మా మీ ఆయన గారు ఉన్నారా ఇంట్లో? పని మీద వెళ్ళారయ్యా, ఇంకా రాలేదన్నారు. ముగ్గురు కూడా ఇంకే వస్తారులే అన్నట్టు. ఏ రారా? ఇంకే వస్తారమ్మా, ఇంక రారు. ఎందుకు రారన్నా? ఏమి రారు? పిల్లల కింద కూర్చొని క్యారమని ఏడుస్తుంటే ఇంకెందుకు వస్తారు ఇక్కడికి అన్నట్ట. ఏది ఎక్కడా చూపించమన్నారు. ముగ్గురు కూడా రండి నాతో చూపిస్తానన్నా. మొత్తం దేవలోకం అంతా ప్రచారం చేసుకుంటూ వెళ్ళాడు. మామూలు వాడు కాదుగా. వచ్చాడు. అత్రి మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చి లోపల ఉన్నారు చూసుకోండి వెళ్ళండి అన్న. ఎవరు? పార్వతి, మహాలక్ష్మి, సరస్వతి. లోపలికి వెళ్ళి చూస్తే భర్తలు ముగ్గురు పిల్లవాళ్ళ కింద అయిపోయి ఉయ్యాల్లో ఏడుస్తూ కనిపించారు. అయ్యయ్యయ్యయ్యో, త్రిభువనాల్ని కూడా పోషించే త్రిమూర్తుల్ని వాళ్ళ ఇంటిలో ఉయ్యాలలో వేసి ఆడిస్తోంది ఈవిడ మామూలు స్త్రీ కాదురా నాయన అని నమస్కారం చేసి ఆవిడికి, ఆ అనసూయామాతకి కొంగులు బట్టి మా పసుమ కుంకుమలతో పతిభిక్ష పెట్టి మా మంగళ సూత్రముల్ నిలుపు మంచు సరస్వతి సర్వమంగళ మంగళదేవతల్ ప్రణతమస్తకలై పడియున్నవారు నీ ముంగిట యందు
అందరికీ సౌభాగ్యాన్ని కట్టబెట్టే పార్వతి, అందరికీ భాగ్యాన్ని కలగజేసే లక్ష్మి, అందరికీ బుద్ధి ప్రచోదన చేసే సరస్వతి మీ ఇంటి ముందు జోషుళ్ళు పట్టి ఇలాగా అమ్మా మాకు పతిభిక్ష పెట్టమ్మా అని వేడుకున్నారట. అంత పాతివ్రత్యం కలిగినటువంటి తల్లివమ్మ అనసూయ. ఇంత శక్తి నీకు ఎక్కడికి వచ్చింది? ఎక్కడి నుంచి? నీ భర్తని నువ్వు పతిదేవుణ్ణి పూజ చేసి భగవంతుడిగా భావన చేసి ఆయన యందు సేవలు చేసిన పాతివ్రత్య ధర్మాన్ని అవలంబించిన స్వరూపిణివి నువ్వు. ఈరోజు ముగ్గురమ్మల మూలపుటమ్ములే నిన్ను వచ్చి శరణు వేడారు. బయట కూర్చున్న నారదుల వారు ఇలా వీళ్ళు పతిభిక్ష పెట్టమని వేడుకుంటూ ఉంటే బయట అరుగు మీద కూర్చున్న నారదుడు నారదుని మోమున నవ్వులు నాట్యమాడగన్, ఆయన ముఖంలో నవ్వులు నవ్వుతూ వీణ వాయించుకుంటున్నట్ట బయట కూర్చుని. పెట్టాల్సిన పిటిషన్ అంతా పెట్టావు కదయ్యా, ఇప్పుడు నవ్వుకుంటున్నావా బయటకు వచ్చి? ఏం పర్వాలేదమ్మా అనసూయాదేవి, అమ్మవైతివి చతురాస్య హరిహరులకును. బ్రహ్మకి హరికి రుద్రుడికి తల్లివైపోయావు నువ్వు. అత్తవైతివి వాణి రమా అంబికలకును. వీళ్ళ ముగ్గురికి అత్తగారి అయ్యావు. ఇంకేమి? ఘనతమై అత్తగారి పెత్తనంబు చూపి కొత్త కోడండ్రనిక దిద్దుకోగదవమ్మా. నీ కోడళ్ళు కాస్త టెంపరితనం వచ్చి అహంకారం పొందారు ఈ మధ్య. ఆ కోడళ్ళ యొక్క పొగరు దించాలి నువ్వే. అత్తగారి భేషజం అంతా చూపించమన్నట్ట నారదుడు. కాబట్టి ఎందుకు ఇంతలా చెప్పొచ్చావంటే ఆవిడ అంత పాతివ్రత్య ధర్మం కలిగినటువంటి స్త్రీ అనసూయాదేవి అంటే. కాబట్టి అయ్యా నువ్వు మమ్మల్ని పాలిచ్చి పోషించావు కాబట్టి ఓ అమ్మా మాకు మేముగా నీకు దత్తత అవుతున్నామన్నారు త్రిమూర్తులు ముగ్గురు కూడా. రుద్రుడు దూర్వాసుడి కింద అయ్యాడు, శ్రీ మహావిష్ణువు సాక్షాత్తుగా దత్తాత్రేయ స్వరూపం అయ్యారు, బ్రహ్మగారు చంద్రరూపాన్ని పొందాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు? రామచంద్ర ప్రభు విష్ణువాంశేగా. అందువల్ల అత్రి మహర్షి ఏమంటున్నాడు అంటే ఈవిడ నీకు తల్లితో సమానము అన్నాడు. ఈ మాట అన్నందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది మీ అందరికీ. నీకు తల్లి వంటి వారస కూడా అవుతుందయ్యా ఈవిడ. ఈవిడ మామూలు వ్యక్తి కాదు. ఒకానొక సమయంలో 10 సంవత్సరాల పాటు కరువు వచ్చింది. ఈ 10 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్న ప్రజలకు ఎవరికి ఆకలికి అన్నం దొరకలేదు. ఈవిడ తపశ్శక్తి చేత ధాన్యాలు సృష్టించి అందరి కరువు తీర్చింది 10 సంవత్సరాలు కూడా ఆవిడ తపశ్శక్తితో. అలాంటి తపోధనురాలు ఈ అనసూయ అన్నాడు. అంతేకాదు ఒకానొక సమయంలో 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది ఈవిడ. తపస్సు చేసి దేవతలందరికీ కూడా రక్షకురాలయ్యింది. బ్రహ్మగారి దగ్గర గొప్ప గొప్ప వరాలు పొందింది. తన స్నేహితురాలి యొక్క భర్త అనీమాండవ్యుడనేటటువంటి ఋషి చేత శపించబడి రేపు ఉదయాన్నే చచ్చిపోతామంటే ఆవిడ రేపు ఉదయం అవ్వకూడదని సంకల్పం చేసింది. సూర్యోదయం కాలేదు. దేవతలందరూ వెళ్ళి ప్రార్థించారు అనసూయాదేవిని. అప్పుడు అనసూయాదేవి వచ్చి వాళ్ళ స్నేహితురాల్ని ఓదార్చి నీ భర్తని నేను రక్షిస్తాను, సూర్యుడిని వదిలిపెట్టద్దు. 10 రోజులు అయిందంటే అప్పటికి సూర్యుడు ప్రత్యక్షమై సూర్యుడు వెంటనే ఆవిడ ఎప్పుడైతే ప్రకాశించమని కోరుకుందో అప్పుడు మళ్ళీ భూమి తిరగడం ప్రారంభం. వాళ్ళ భర్త చనిపోయాడు సూర్యోదయం అవగానే. అనసూయాదేవి తన పాతివ్రత్యం చేత ఆ యొక్క భర్తని కాపాడింది, మళ్ళీ రక్షించింది. ఇలా ఎంతమందికో మేలు చేసింది అయ్యా ఈవిడ. ఇప్పుడు వృద్ధురాలయ్యిందన్నాడు. అదిగో మీ భార్యని, నా భార్య అయినటువంటి అనసూయని అనుసరించమని చెప్పు. అంటే ఏమిటి అర్థం? అనుసరించమంటే ఆవిడ వెనక్కాలే వెళ్ళమని అర్థం వస్తోంది పైకి. మరొక మాట ఏమిటి అంటే అలాంటి పాతివ్రత్య ధర్మాన్ని అవలంబించిన మహా గొప్ప వేత్తలు, పాతివ్రత్య ధర్మాన్ని అవలంబించిన స్త్రీలు మన భారతదేశంలోనే ఉన్నారండి. వాళ్ళ మార్గాల్ని ప్రతి స్త్రీ కూడా అనుసరించాలి సుమా. వాళ్ళ మార్గాన్ని పట్టుకోవాలందరూ అని చూపిస్తున్నారు మనకి రామాయణాంతర్గతంగా. సీతాదేవి వెళ్ళింది లోపలికి ఆవిడతో. చాలాసేపు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ
నీ కళ్యాణ సందర్భం గురించి వినాలనుకుంటున్నానే సీతమ్మ. నిజానికి నీ వంటి స్త్రీ ఎక్కడా ఉండదు. భర్తకి కష్టాలున్నప్పుడు కూడా భర్తతో పాటు వచ్చేసావు చూసావా, అక్కడ నువ్వు నా యొక్క అభిమానాన్ని చూరగొన్నావు అని చెప్పింది అమ్మవారు. భర్తని ఎవరైతే అనుసరిస్తారో, ఏ స్త్రీ అయితే కష్ట సమయాల్లో కూడా తోడుగా నిలబడతారో వాళ్లే అసలైనటువంటి ఆతివ్రత్య ధర్మాన్ని అవలంబించినటువంటి స్త్రీలు. సుఖాలు ఉన్నప్పుడు భర్తని వెనకేసుకురావడం, భర్తని పొగడడం గొప్ప విషయం కాదు. కష్టాలు వచ్చినప్పుడు కూడా ఒక సఖిలాగా, స్నేహితురాలిలాగా పక్కన ఉండి ధైర్యం చెప్పాలి భర్తకి. తన కష్టమునందు నీ కష్టము నువ్వు పాలు పంచుకోవాలి, తోడవ్వాలి, ధైర్యం చెప్పాలి. భర్తకి కొండంత బలం వస్తుందండి మళ్ళీ వెంటనే. తాను పోగొట్టుకున్న దాని మీద ఎక్కువగా సంపాదించగలుగుతాడు, అలా ధర్మం మీద నిలబడగలుగుతాడు. ఒకవేళ అలాంటి భార్య అలా ఉండకపోతే ధర్మము నుంచి పతనమవుతాడు పురుషుడు అనేటటువంటి వాడు. భార్య వేధింపులు పడలేను, నేను నా ధర్మయుక్తంగా నడుచుకుంటే ఈ రోజులు లేవు, నాకు అధర్మమే మేలని నిజంగా ధర్మంగా ఉన్నవాడు కూడా భార్య పెట్టే బాధలు తట్టుకోలేక వాడు అధర్మం వైపు వెళ్ళవలసి వస్తుంది. ఒక్క భార్య సక్రమంగా పురుషుణ్ణి సేవిస్తే అసలు పురుషుడు అనేటటువంటి వాడు అధర్మం వైపు వెళ్ళడమ్మా. మన చేతుల్లోనే ఉన్నంత స్త్రీల యొక్క చేతుల్లో. సమాజం బాగుపడాలన్నా, సమాజం నాశనం అయిపోవాలన్నా. ఎందుకని మన స్త్రీలు పెంపకం వల్లే పురుషుల యొక్క, పిల్లల యొక్క భవిష్యత్తులు ఆధారపడతాయి. మన పెంపకాలు సరిగ్గా లేకపోతే అందరూ రాక్షస ప్రవృత్తులే అవుతారు. మన పిల్లలకి ఇలాంటి గొప్ప గొప్ప పురుషుల యొక్క చరిత్రలు వినిపించి వాళ్ళని బాగు చేసి వాళ్ళని సమాజానికి ఉన్నతమైన స్థితి వైపు నడిపే గొప్పదైనటువంటి పురుషులుగా, సంస్కృతి కలిగినటువంటి పురుషులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఈ కాలంలో ప్రతి స్త్రీ మీద ఉన్నది. గుర్తుపెట్టుకుంది. ధనమే సంపాదనే గొప్పది కాదు, గుర్తుపెట్టుకోవాలందరూ. స్త్రీలు ఎంత ధర్మంగా విలువలతో బ్రతుకుతున్నాడు అలాంటి వ్యక్తిని తీసుకోండి జీవితంలో, అది మీకు శ్రేయస్సు. కాబట్టి అనసూయాదేవి నిజానికి నీ భర్త ధర్మమునందు నువ్వు పెద్ద పాత్రే పోషించావు సీత. మీ వివాహ సమయంలో జరిగిన విషయం ధనుర్భంగం అనేటటువంటిది విన్నాను నేను. అసలు ఎలా జరిగింది ఏమిటి అన్నీ చెప్పమని చెప్తే, ఇలా మా దశరథ జనక మహారాజు గారు యజ్ఞం చేస్తున్నారు. అలా యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ నాగలి చాలుకు తగిలి నేను పైకి వచ్చాను. దుమ్ము కొట్టుకుపోయిన ఉన్నటువంటి నన్ను చూశారు. నా తండ్రి గారు నన్ను పైకి తీసి ఎత్తుకున్నారు. అశరీర వాక్కు పలికింది. ఈవిడ తేజో సంపన్నురాలు, దివ్య స్త్రీ. ఈ దివ్య స్త్రీ ఏమో ఎవరో అనుకోకు నువ్వు, జనక మహారాజా నీకు దొరికింది కాబట్టి నీకే పుత్రిక ఈవిడ అని అశరీర వాక్కు పలికింది. అప్పటి నుండి కూడా నాకు చాలా సంబంధాలు చూశాడు, ఎవరు నాకు తగిన విధమైనటువంటి వాళ్ళు దొరకలేదు. మరి శివధనస్సుని, దేవరాత్రుడికి ఇచ్చిన శివధనస్సుని శుల్కంగా పెట్టి ఎవరైతే దాన్ని ఎత్తి విరుస్తారో వాళ్లే నాకు భర్త అవుతారని ఒక స్వయంవరాన్ని ప్రకటించాడు. ఎంతోమంది రాజులు వచ్చారు, ఎత్తలేకపోయారు. ఒకరోజు విశ్వామిత్రుల వారు మా నాన్నగారు యాగం చేస్తున్నారని అక్కడికి వచ్చారు. ఆ యాగం చేస్తున్నప్పుడు వాళ్లతో పాటు విశ్వామిత్రుల మహర్షితో పాటు రామలక్ష్మణులు కూడా వచ్చారండి. అప్పుడు రాముణ్ణి ఎత్తవయ్యా అని విశ్వామిత్రుల వారు అంటే అంత బలమైనటువంటి ధనస్సుని రాముడు ఎత్తి ఎక్కుపెట్టాడు. మా నాన్నగారు ఆనందించి నీళ్ల చెంబు పట్టుకుని వచ్చాడు. రామా, మా అమ్మాయిని నీకు ఇచ్చేస్తున్నాను, స్వీకరించమని. రాముడు అన్నాడు, అలా కుదరదన్నాడు. అలా ఎలా కుదురుతుంది? మా నాన్నగారు ఒప్పుకుంటే, ఆయన అంగీకారం అయితే కానీ ఈ అమ్మాయిని నేను స్వీకరించనన్నాడు. అప్పుడు మళ్ళీ మా నాన్నగారు వేగంగా దూతల్ని పంపించి దశరథుణ్ణి రప్పించి మా మామగారిని ఆయన నొప్పించి ఆయన అంగీకారం తెలిపిన తరువాతే రాముడు నన్ను వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నాడని రాముడు యొక్క వైభవాన్ని గొప్పగా చెప్పుకుందండి అనసూయకి సీతమ్మ. అందువల్ల ఏంటంటే తండ్రి చెప్పితేనే వివాహం చేసుకున్నాడు తప్ప బాగుంది కదా అమ్మాయి, నేనే సంపాదించుకున్నాను కదా విలువ ఎక్కుపెట్టి అని అనలేదు. రాముడి గుణం ఏమిటో ప్రతిపాదించింది, ప్రకాశింపజేసింది. వాల్మీకి ఈ విషయాన్ని ధనుర్భంగం దగ్గర చూపించచ్చుగా, లేదు సీతమ్మ చేత చెప్పించాడు. ఎందుకు? భర్త యొక్క గుణాలని తలుచుకోవాలట భార్య ఎప్పుడూ కూడా. నలుగురి దగ్గర
గుణాన్ని తలుచుకోవాలి. ఎందుకు తలుచుకోవాలి అంటే ఆ గుణాన్ని తలుచుకోవడం వల్ల ఇంకా గుణాలని పెంపొందించే విధంగా భర్తని ప్రోత్సహిస్తుంది భార్య. ఆనందించాలి అతను చేసిన ఏ ధర్మకార్యం ఉంది. అందుకని అరణ్యాలకి వెళ్ళిపోతున్నాం, సీత నువ్వు ఇక్కడే ఉండు అన్నప్పుడు కూడా సీతాదేవి యొక్క చర్య మీరు చూడండి. నువ్వు నిజంగా వెళ్తే వెళ్ళావు, బాగానే ఒప్పుకున్నావు తండ్రి ప్రతిజ్ఞని నెరవేర్చడానికి, నన్నెందుకు తీసుకువెళ్ళాలంటున్నావు? అది ధర్మకార్యం, నేను కూడా పాలు పంచుకోవాలి. భర్తని ధర్మం వైపు అలా నిలబెట్టిందండి సీతామాత. కాబట్టి ఆనందించిందండి అమ్మవారు. అనసూయాదేవి చాలా బాగుంది మీ కదా, నీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకోవాలి. నాకు ఏ వరం వద్దు, మీరు మాట్లాడిన మాటలే నాకు వరాలంది సీతామాత. ఇంకా బాగా నచ్చావు నాకు, ఇదిగో ఈ అంగరాగాలన్నీ కూడా పెట్టుకో అని నగలు ఇచ్చిందండి, పూలమాలలు ఇచ్చింది. ఇది పూర్వం నేను తపశ్శక్తి ద్వారా సంపాదించుకున్నవి, ఇవి వడిలిపోవు ఎప్పుడూ కూడా. ఈ పూలదండం ఇవి ఎప్పుడూ తన కాంతిని కోల్పోవు. ఈ యొక్క నగలు ఇవన్నీ అలంకరించుకుని మీ భర్త దగ్గరికి వెళ్ళమ్మా. ఎప్పుడూ భర్త దగ్గరికి స్త్రీ వెళ్ళినప్పుడు అలంకారం చేసుకుని శుభ్రంగా మంచి చీర కట్టుకుని నగలు కట్టుకుని శుభ్రంగా అందగెత్తలాగా సిద్ధమై వెళ్ళాలి భర్త దగ్గరికి. అదవుతుందండి. ఎప్పుడూ కూడా అలాగే కూర్చుని చెమట పట్టేసిన ముఖంతోనూ లేకపోతే మామూలుగా వెళ్ళి చికాకుగా కనిపించకూడదు. కష్టపడి ఎంతో కష్టపడి ఇంటికి వస్తాడు భర్త. అతడు నీ మొహం చూడగానే వాడు పడిన కష్టమంతా మర్చిపోవాలి. కానీ నువ్వు వాడికి కనిపించే విధానంలో వాడికి ఇంకా చిరాకు పెరగకూడదు. కాబట్టి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారుగా, చక్కగా స్నానం చేసి ఇవన్నీ అలంకారం చేసుకుని మీ భర్త దగ్గరికి వెళ్ళి కనిపించమని అనసూయాది. అమ్మవారు అలా వాటిని అలంకారం చేసుకుని రామచంద్ర ప్రభు దగ్గరికి వెళ్ళి చూపించి, అమ్మవారు నాకు ఇది ఇచ్చారు, ఈ ఆభరణాలు కట్టుకోమన్నారు, ఇవి చేసుకోమన్నారని చూపించగానే ఆయన చూసి ఆనందించాట రామచంద్ర ప్రభు. ఆ రోజు రాత్రి హాయిగా అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చారు, భోజనాలన్నీ కూడా అక్కడ పూర్తి చేసుకున్నారు. ఉదయాన్నే లేచి స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకున్నారు. అత్రి మహర్షి దగ్గర సెలవు తీసుకున్నారు. రామచంద్ర ప్రభు అరణ్యంలోకి అడుగు పెడుతున్నారు, దండకారణ్యంలోని. చూడండి, ఇక్కడి నుంచి అరణ్యకాండ ప్రారంభం అవుతుంది. జటిలం చీరవసనం దండకారణ్యమాశ్రితం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండముత్తమే. వ్యాసుడు ధ్యానం చేయమన్నాడు. జటామండలధారి అయి దండకారణ్యంలో నివసించడానికి అడుగు పెడుతున్నటువంటి మునివేషధరుడైనటువంటి రామచంద్ర ప్రభువుని ధ్యానం చేయండి అయ్యా అరణ్యకాండలో ప్రారంభం చేస్తూ అని. కాబట్టి మనందరము ఆ రామచంద్ర ప్రభువుని దర్శనం చేద్దాం. ఒక్కసారి మనసులో భావన చేయండి రామచంద్ర ప్రభువుని. అలాగా అడుగు పెట్టారు రామచంద్ర ప్రభు దండకారణ్యంలో సీతామాత లక్ష్మణస్వామితో కలిసి. చేతిలో కోదండం ఉన్నది, లక్ష్మణుడికి కూడా ఉన్నది ధనస్సు. ఆ అల్లెత్రాడు తీసేవయ్యా, ఇక్కడ పని లేదన్నాడు రామచంద్ర ప్రభు. తీసేశారు ఇద్దరు కూడా. ఆ దండకారణ్యంలో అడుగు పెట్టగానే ముని ఆశ్రమాలన్నీ ప్రశాంతంగా కనిపించాయి. అందరూ తాపస వృత్తిలో ఉన్నారు. కమలంలో యొక్క శోభతో కనిపిస్తున్నది, ప్రకాశవంతంగా ఉన్నది. రాముడు ఆ తాపసాశ్రమాల సముదాయాన్నింటినీ కూడా చూశాట. చూడండి, మంగళ శాసనాలన్నీ పలికి ఋషులందరూ రాముడికి లక్ష్మణుడికి సీతామాతకి స్వాగతం పలికారు ఆ దండకారణ్య ఆశ్రమ జీవనంలోనికి. అందరికీ రాముణ్ణి అలా తదేకంగా చూస్తూ ఉండిపోయారటండి వచ్చిన ఋషులందరూ కూడా. ఎందుకుట? రూప సంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాము దదృశు విస్మితాకార రామస్య వనవాసినః. కను రెప్ప వాల్చకుండా చూస్తున్నారు రాముడి కేసి ఋషులందరూ. ఎందుకనండి? సగుణ సాకారంగా వాళ్ళు రోజు ధ్యానం చేసేటటువంటి పరమాత్మ కళ్ళకి కనిపించే కరచరణాదులతో తమ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఎంత అందంగా ఉన్నాడో కదా, చూసే కొద్దీ చూడాలనిపిస్తున్నదంట. కళ్ళతో జుర్రుకోవాలనిపిస్తోందిట రాముడిని. మోహంతో చూస్తున్నారు ఋషులందరూ. అదే చెప్తారు చూడండి, అంగ ప్రత్యంగకానంచ సన్నివేశ యథోచితం సుశ్లిష్ట సంధిబంధోయ సహా సౌందర్యమిహోచ్యతే. అందం అంటే ఏమిటండి? సౌందర్యం అంటే చెప్తున్నారు ఏ అవయవం ఎలా ఉండాలో
ఎంతలా కూర్చబడాలో, ఎక్కడెక్కడ ఏ పరిమాణంలో ఉండాలో అలా ఉంటేనే అది అందం అంటే శరీరానికి. అలా కనిపిస్తున్నాడు రామచంద్ర ప్రభు. మోహించారన్నాడు. పురుషులే మోహించడం ఏమిటండి ఒక పురుషుణ్ణి? సగుణ పరబ్రహ్మ వస్తువుని వాళ్ళందరూ ఆస్వాదించాలనుకున్నారు. అడిగారు రాముణ్ణి, అయ్యా ఈ సగుణ రూపంలో వచ్చినటువంటి నిన్ను మేమందరం పొందాలనుకుంటున్నాం. ఏమన్నా అలా అడగచ్చా పురుషుణ్ణి? మనకే ఆయన పురుషుడు, వాళ్ళకి పరబ్రహ్మ స్వరూపమే. పరబ్రహ్మ యందు రమించాలని కోరుకుంటున్నారు. ఎలా కోరుకుంటున్నారు? ఏదో వాళ్ళల్లో వాళ్ళు రమించి దర్శనం చేసేలా కాదు. ఆ రమించి దర్శనం చేసే పరమాత్మ ఒక రూపంలో వాళ్ళ దగ్గరికి వస్తే ఆయనతో కలిసి విహరించాలనుకున్నారు. కానీ రాముడు రామాయణంలో చెప్పలేదు, కానీ గర్గ భాగవతంలో గర్గుడు చెప్తాడండి ఈ మాట. వరం వృణేత మునయః శ్రీరామస్తానువాచ యథా సీతా తథా సర్వే భూయాస్మ ఇతి వాదినః సీతోపమేయవాక్యేన దుర్ఘటో దుర్లభో వరః ఏకపత్నీ వ్రతోహం వై మర్యాదా పురుషోత్తమః తస్మాత్ మద్వరేణాపి ద్వాపరాంతే భవిష్యతి మనోరథం కరిష్యామి భవతాం వాంఛితం వరం. ఇప్పుడు నేను ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య, ఏకపత్ని వ్రతమునందు ఉన్నాను. కాబట్టి మిమ్మల్ని ఎవరిని నేను స్వీకరించడం కుదరదు. అయ్యా మేము స్త్రీల కింద మారిపోతాం, మమ్మల్ని కూడా నువ్వు చేసుకో వివాహం అన్నారు అని. చూడండి, ఆయన అన్నాడు ఒకటే మాట, రామో ద్విర్నభిభాషతే. రాముడికి రెండు మాటలు మాట్లాడడం అనేటటువంటిది తెలియదండి. అంతేకాదు ద్విశరం నాభిసందత్తే. రాముడు రెండు బాణాలు వాడు, ఒకటే బాణం. రామో ద్విర్నభిభాషతే ధిర్దధాతి నచ అర్దిభ్య పత్నీద్వయమదాపివా. రాముడు ఎదుటివారి దగ్గర ఇలా చెయ్యి చాచడం అనేటటువంటిది ఉండదుట. అంతేకాదు ఇద్దరు భార్యలు రాముడికి ఎప్పుడూ ఉండదు. ఇది నా వ్రతం అన్నాడు రామచంద్ర ప్రభు ఈ యొక్క అవతారంలో. కాబట్టి మీరందరూ కూడా వచ్చే ద్వాపర యుగం అంతమునందు నేను శ్రీకృష్ణుడిగా వస్తాను, మీరందరూ గోపికల కింద వద్దురుగారులే అని వరం ఇచ్చాట. ఈ గోపికలందరూ ఈ త్రేతాయుగం నాటి ఋషులేనయ్యా అన్నాడు గర్గుడు గర్గభాగవతంలో. అందువల్ల ఈ మహర్షులందరూ మోహించారండి. మోహించిన తరువాత ఆ పర్ణాశ్రమంలో అతిథి మర్యాదలన్నీ కూడా ఏర్పాటు చేశారు. రాఘవ ఆయన్ని సత్కరించి రామచంద్ర ప్రభువుని ఇంద్రాది లోకపారుకులందరిలో కూడా 4వ అంశ అనేటటువంటిది రాజు యొక్క స్వరూపం. రాజులో ఇంద్రుడి యొక్క అంశ ఉంటుంది, విష్ణువు యొక్క అంశ ఉంటుంది. వాళ్ళ అంశలో 4వ భాగం రాజుకు వస్తుంది. అందువల్ల అతడు ఎప్పుడూ ప్రజల్ని రక్షిస్తూ ఉండాలి, ప్రజల చేత పూజించబడుతూ ఉండాలి, సకల భోగభాగ్యాల్ని అనుభవిస్తూ ఉండాలి. కాబట్టి సామాన్యుడైనటువంటి రాజు విషయమే ఇలా ఉంటే అవతార పురుషుడైనటువంటి నిన్ను గూర్చి మేమేం చెప్పాలి స్వామి? కాబట్టి ఒక విషయం చెప్తున్నాం, మేమందరం నీ రాజ్యంలో నివసించేటటువంటి వారమే. కాబట్టి మా అందరికీ రక్షణ భారం అనేటటువంటిది నువ్వే చూసుకోవాలి. నగరమునందున్నా వనాల్లో ఉన్నా సరే నువ్వే మాకు ప్రభువువి అని చెప్పారు. ఈ విధంగా చెప్పి మేము ఎదుటివారిని శపించడం కానీ ఆయుధాలు చేత్తో పట్టుకోవడం కానీ ఎప్పుడో విధులు పెట్టేసాం. సాత్వికంగా బ్రతుకుతున్నాం. ఎవడు వచ్చి మమ్మల్ని తినేసినా, ఎవడొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేము వాళ్ళని తిరిగి శపించడం కానీ వాళ్ళని శిక్షించడం కానీ మేము చేయట్లేదు. కానీ మా యజ్ఞాలు కానీ మా యాగాలు కానీ మా తపస్సులు కానీ భగ్నం అయిపోతున్నాయి. ఇలా భగ్నం అవ్వకుండా రాక్షసుల వల్ల మేము ఇబ్బంది పడకుండా మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత మాత్రం మీదే స్వామి అని నమస్కారం చేశారండి ఆ ఋషులందరూ. వాళ్ళందరికీ అభయాన్ని ఇచ్చారు రామచంద్ర ప్రభు. ఇచ్చిన తర్వాత ఆ రోజు అక్కడ గడిపి సూర్యోదయం అవ్వగానే అక్కడి నుంచి బయలుదేరి ఆయన ముందరికి వెళ్తున్నారు. వెళ్తూ ఉండగా ఇక్కడ చూడండి, స్నానాదులన్నీ ముగించుకున్నారు. ముందరికి వెళ్తూ ఉండగా ఒక రాక్షసుడు కనిపించాడు ఒక వనంలో. ఎవరి రాక్షసుడు
క్రూరంగా ఉందిట ఆ ప్రదేశం అంతా కూడా, బురదతో ఉందిట, కీచురాళ్ళ శబ్దంతో ఉందిట, మృగాలన్నీ ఎక్కువ సంఖ్యలో ఉన్నాయిట. ఇది చాలా అనువుగా లేదు ప్రదేశం, ఇక్కడ నిలబడడానికి కూడా వేగంగా పదండని రాముడు లక్ష్మణుడు సీతాదేవి వేగంగా నడుస్తుంటే వీళ్ళ ముందు ఒక పెద్ద ఆకారంలో రాక్షసుడు కనిపించాడు. ఆ రాక్షసుడు ఎవరు, రాముడు ఎలా అతన్ని చంపుతాడన్నది రేపన్న రోజున చూద్దాం. శరభంగ మహర్షిని సుతీక్ష్ణుణ్ణి కలిసి 10 సంవత్సరాల కాలం పాటు మునియాశ్రమాలలో జీవితాన్ని గడుపుతాడు రామచంద్ర ప్రభు. ఆ గడిపే సంఘటనలన్నింటినీ కూడా మనం చక్కగా వివరించుకుని రాముణ్ణి పంచవటికి చేరుద్దాం రేపటి రోజున. కాబట్టి మనందరం చక్కగా ఈ అరణ్యకాండని పూర్తి ప్రారంభం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మొదలుపెట్టి విడిచిపెడుతున్నాను. రేపటి నుంచి పూర్తి కథాభాగంలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుంచి కూడా ధర్మరాజు గారు, బండారు ధర్మరాజు గారి జ్ఞాపకార్థం వారి అబ్బాయి సతీషు, వెంకట గౌరీ దంపతులు ఈ కార్యక్రమాన్ని అరణ్యకాండని ఏర్పాటు చేశారు. వాళ్ళది ఆ యొక్క ధర్మబుద్ధి నిరంతరము వదిలిపెట్టకుండా రామచంద్ర ప్రభు మీద ఉండాలి అని ప్రార్థన చేస్తూ నేను చెప్తాను, మీరందరూ చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ రామాయ నమః, రామ రామాయ నమః, రామ రామాయ నమః, రామ రామాయ నమః, రామ రామాయ నమః. జయ జయ శంకర హర హర శంకర, 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 జయ జయ శంకర హర హర శంకర. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ వల్లినాథాయ మంగళం. కాళే వృషతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జయ గురుదేవదత్త. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవిందా గోవిందా గోవిందా. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ. శంభో శంకర.